కూడా ఒక టెక్నికల్గా సౌండ్గా ఉండాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీ పెట్టారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా యువతకు తర్ఫీదు ఇస్తూ ఉన్నాం. మీరందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలనేటువంటి ఆలోచనతోనే. అట్లాగే సింగరేణి కార్మికులందరికీ కూడా గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ సింగరేణి కార్మికులకి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఇందిరమ్మ రాజ్యం మాత్రమే ధైర్యంగా తీసుకోగలిగింది, చేయగలిగాం కూడా. ₹1 కోటి ఇన్సూరెన్స్ బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇక్కడ శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఈ పెద్దపల్లి కొత్త జిల్లా అయినప్పటికి కూడా చివరికి బస్ స్టాండ్ కూడా లేకపోతే ఇవాళ శాంక్షన్ చేసినటువంటి లెక్కలు ఒకసారి చూస్తూ ఉంటే దాదాపు 1500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ పెద్దపల్లి శాసనసభ సాక్షిగా ఈరోజు మనం శాంక్షన్ చేసుకొని ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. 1500 కోట్ల కార్యక్రమాలు చేసేటప్పుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడ మాట్లాడుతూ, సార్ మీరు చాలా కార్యక్రమాలు చేశారు, మేము చెప్పాలా, మీ అనుమతి కావాలా అన్నారు. చెప్పండి అండి అన్నాను. ఎందుకనంటే 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను ప్రత్యక్షంగా చూశాను. ఆనాటి ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి నిధులతో ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో శ్మశాన వాటికలు కడితే దానికి పెద్ద ఎత్తున దండేసి ప్రారంభోత్సవం చేసి పెద్ద అభివృద్ధి చేస్తున్నట్టుగా చూపించేవాళ్ళు. ఈజీఎస్ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా చిన్న నర్సరీ కడితే దానికి ప్రారంభోత్సవం చేసి పెద్ద అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నట్టుగా చూపించేవాళ్ళు. ఈజీఎస్ డబ్బులతో లేకపోతే ఐకేపీ వాళ్ళు కొనుగోలు కేంద్రాలు మొదలు పెడితే అక్కడ రిబ్బన్ పెట్టి మంత్రి శాసనసభ్యుడు పోయి కట్ చేసి పెద్ద ఎత్తున ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి కేవలం కేంద్ర ప్రభుత్వం ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈజీఎస్ డబ్బులతో చేసే కార్యక్రమాల్ని ఆనాటి ప్రభుత్వాలు కింద ఉన్నటువంటి మేట్కి లేకపోతే ఈజీఎస్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్తో చేపించేటువంటి వాడు. అటువంటి పనుల్ని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసి ఇదే అభివృద్ధి అని చేసి చూపించుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు సాక్షాత్తు పెద్దపల్లి పట్టణంలో బస్టాండ్తో పాటు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు రోడ్లతో పాటు 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేసుకుంటుంటే అవి కూడా చెప్పకపోతే ఇంకా ఎందుకండి, మీరు తప్పనిసరిగా చెప్పండి అని అన్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఏం పని చేయట్లేదు, ప్రజలను గాలికి వదిలేశారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, లేకపోతే పేపర్లో ప్రకటనలు ఇస్తాం, లేకపోతే సోషల్ మీడియాలో బురద చల్లుతాం అని చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేమందరం అనుకున్నాం మేము అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం పని చేయటానికే తప్ప పని చేయకుండా వాళ్ళలాగా ప్రచార కార్యక్రమాలు చేసుకోవటానికి రాలేదు. మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ మంత్రి మండలిలో ఉన్న ప్రతి మంత్రి రోజుకి 18 గంటలు పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు ఏమేమి కావాలో చేసుకుంటూ పునాదులు వేసుకుంటూ పోతూ వచ్చాం తప్ప ఏ రోజు ప్రచారం చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేయలేదు. ఒకవేళ మేము కూడా వాళ్ళలానే ప్రచార కార్యక్రమాలు చేసి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు కనపడేవి. ఆ కనపడినటువంటి అభివృద్ధిలో ఈరోజు ప్రతి మనిషి కూడా ఆనందంతో పండుగ చేసుకునేటువంటి వాతావరణం కనిపించేది. మేము ఎంతసేపటికి పని చేయటమే ప్రాముఖ్యతగా పెట్టుకొని ముందు పోతున్నాం తప్ప ప్రచార కార్యక్రమంలో పోలేదు. కానీ తప్పట్లేదు. ఈరోజు వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం చూస్తూ ఉన్నప్పుడు
చేసిన పనిని కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచనతోనే చెప్పండి, మనం 1500 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేశాం, చెప్పండి అని అడిగాం. మిత్రులారా, మీకు కూడా చెప్తా ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేయండి. 1 సంవత్సర కాలంలో కేవలం 1 నెల రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 21,000 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ నేరుగా అకౌంట్ నుంచి, ప్రభుత్వ అకౌంట్ నుంచి రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి చరిత్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది తప్ప 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు ఏడిపించిన టీఆర్ఎస్ పార్టీ చేయలే. ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు తెచ్చిన అప్పులకు సంబంధించిన డబ్బులు కట్టలేక, తప్పదు కట్టకపోతే బ్యాంకులు ఊకోవు కాబట్టి కేవలం ఈ 11 నెలల్లోనే హార్డ్ క్యాష్ 64,000 కోట్ల రూపాయలు బ్యాంకుకి అప్పులు వడ్డీలు కట్టాం. ఒక పక్కన 200 యూనిట్లకే కరెంటు ఇస్తూనే, ఇంకో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తూనే, ఇంకో పక్కన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూనే, ఇంకో పక్కన పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తూనే, ఇంకో పక్కన రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే మేము ఈ పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. వాటితో పాటు భవిష్యత్తు గురించి ఆలోచన చేసి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఈ ప్రాంతానికి సంబంధించిన సింగరేణిలో బతుకుతున్నటువంటి లక్షలాది మంది కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రణాళికబద్ధంగా ముందు తీసుకొని పోతా ఉన్నాం. సింగరేణి ద్వారా ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు సంబంధించి జైపూర్లో ఉన్నటువంటి స్టేజ్ 1 నుంచి ఇవాళ స్టేజ్ 2లో కూడా ఇంకొక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా కట్టించాలనేటువంటి ఆలోచనతో టెండర్ పిలిచి ముందుకు పోతా ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం. రామగుండంలో ఆనాడు ఎప్పుడో నిజాం టైంలో కట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దాని వయసు అయిపోయి అది పనిచేయక మూల పడితే 10 సంవత్సరాలు గాలికి వదిలేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ లేక మేము గాలికి వదిలేదాన్ని. ఈ ప్రాంత ప్రజలకు దాంతో భావోద్రేకంతో ముడిపడి ఉంటే తప్పనిసరిగా దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రిమండలి అందరితో మాట్లాడి రామగుండంలో కూడా సింగరేణి జెన్కో వాళ్ళ జేవీతో త్వరలోనే అక్కడ ఒక అద్భుతమైనటువంటి థర్మల్ ప్రాజెక్ట్ని, సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్ట్కి భూమి పూజ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం.